గట్కేసర్ కాల్పుల ఘటనలో తీవ్రంగా గాయపడి సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గోరక్షకుడు సోను అలియాస్ ప్రశాంత్ను ఎంపీ ఈటెల రాజేందర్ పరామర్శించి కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని చెప్పారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మన దేశంలో గోవును పూజించే సనాతన ధర్మాన్ని నమ్ముకున్న గోరక్షకులపై జరుగుతున్న దాడులను ఆయన ఖండించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గోవులను తరలించి గుండాలు మాఫియాను కాపాడుతుందని కూడా ఆయన ఆరోపించారు. ముఖ్యంగా ఎంఐఎంకు సంబంధించిన గుండాలు గోరక్షకులపై వాహనాలతో గుద్దడం, హింసించడం వంటి దాడులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. పాత బస్తీ నుంచి వచ్చిన ఇబ్రహీం అనే వ్యక్తి ప్రశాంత్ను కాల్చి చంపే ప్రయత్నం చేయడం ఈ దాడులకు పరాకాష్ట అని, ఇది ప్రభుత్వం వైఖరిని తెలియజేస్తుందని విమర్శించారు. ఈ ఘటనకు సంపూర్ణ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం వహించాలని, నిందితులను వెంటనే అరెస్ట్ చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిజామాబాద్లో పోలీసులను చంపి ఛాలెంజ్ చేసిన మాదిరిగానే ఇప్పుడు భయం లేకుండా కాల్పులు జరిపి పోలీసులను కూడా ఛాలెంజ్ చేస్తారని కూడా పేర్కొన్నారు. ఇక కోట్లాది మంది ప్రజల మనోభావాలను కాపాడాలంటే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే ప్రభుత్వం తక్షణమే స్పందించి నిందితులను శిక్షించాలని ఈటెల రాజేందర్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. దేశంలో రాష్ట్రంలో గోమాతను పూజించేటువంటి సనాతన ధర్మాన్ని నమ్ముకున్నటువంటి లక్షలాది మంది భక్తులు ఇవాళ గోరక్షకులుగా గోవులు కాపాడుకునే ప్రయత్నం చేస్తారు, వాటిని సంరక్షించే ప్రయత్నం చేస్తారు. గత కొద్ది కాలంగా కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చిన తర్వాత గత కొద్ది కాలంగా ఈ గోవులను తరలించేటువంటి వాళ్ళకి అండగా ఉండేటువంటి వాళ్ళు గుండాలు, మాఫియా కొంతమంది వాళ్ళు కాపాడుతూ ఉన్నారు. అనేక సార్లు ఈ గుండాలు ఈ గోవులను తరలించేటువంటి వాళ్ళకి అండగా ఉండేటువంటి వాళ్ళు, మరీ ముఖ్యంగా ఎంఐఎం సంబంధించిన వాళ్ళు అనేక సార్లు ఘర్షణలు జరిగినాయి. కాళ్ళతో గుద్దిండ్రు, కార్లను కాళ్ళ మీద ఎక్కించుకుంటూ పోయిండ్రు. ఆపుతున్న క్రమంలో అనేక రకాల హింస జరిగింది. ఇవాళ దానికి పరాకాష్ట ఇబ్రహీం అనేటువంటి వ్యక్తి స్వయంగా ఓల్సిడింజల్ కారులో వచ్చి ప్రశాంత్ని పిలుచుకొచ్చి ఇలా ఫైర్ చేసి చంపే ప్రయత్నం చేసిందంటే ఇవాళ ఈ ప్రభుత్వం ఎటువైపు ఆలోచిస్తుందో మనకు అర్థం కావాలి. ఈ ప్రభుత్వం సంపూర్ణ బాధ్యత తీసుకోవాల్సి వస్తుందని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ఈ సంఘటనలు కనుక పునరావృతం కాకుండా ఉండాలంటే ఎవడైతే దీంట్లో భాగస్వాములు అయినరో తక్షణమే అరెస్ట్ చేయాలి, తక్షణమే పనిష్మెంట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నిన్నెట్లయితే నిజామాబాద్లో ఇలా దొంగలు స్వయంగా పోలీసులనే చంపి ఛాలెంజ్ చేసిండ్రు, ఇవాళ ఇంత భయం లేకుండా ఇవాళ రెండవ ఛాలెంజ్ ఇక్కడ చేపట్టింది. కాబట్టి ఇవాళ లక్షలాది మంది, కోట్లాది మంది మనోభావాలను కాపాడాలంటే ఈ ప్రభుత్వం తక్షణమే స్పందించి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి చట్ట ప్రకారంగా శిక్షించాలని, రాబోయే కాలంలో ఇట్లాంటి సంఘటన జరగకుండా ఇవాళ చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. చాలా మంది మన ఎంఐఎం కార్పొరేట్ కిషన్ కార్పొరేట్ మన ఇది మన లంగ్స్ కానీ ఎక్సలెంట్.